సో చైత్ర 22 ఫీల్డ్కి వచ్చాం. సో ఈ విధంగా ఫీల్డ్ చూస్తున్నాం. తోట ఎట్లా ఉంది రైతులను అడుగుదాం. రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు వచ్చేసి మనం ఈ యొక్క పాపాయిపాలెం అనే విలేజ్ పల్నాడు జిల్లాకు రావడం జరిగింది. సో మెగా ఫీల్డ్ 2000 మంది రైతులతో ఈ యొక్క మెగా ఫీల్డ్ అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ రోజు వచ్చేసి మనం 2025-26 సంవత్సరం అత్యధిక దిగుబడి ఇచ్చే సన్న రకం తేజ విత్తనాలు అనేక రకాల ఫీల్డ్ చూస్తున్నాం. ఆ విభాగంలో భాగంగా ఈ రోజు వచ్చేసి బెబో సీడ్స్ చైత్ర 22 అనే యొక్క విత్తనాలు మనం తెలుసుకోవడం కోసం వచ్చారు. రైతు యొక్క అనుభవాలు అలాగే యాజమాన్య పద్ధతులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఊళ్ళో సాగు చేసిన రైతులు అలాగే ఇటు మన పల్నాడు జిల్లాలో చేసిన రైతుల యొక్క అందరూ కూడా ఇక్కడ ఉన్న తీసుకొచ్చారు. సో రైతులను అడిగి తెలుసుకుందాం వాళ్ళ యొక్క మాటలు. నమస్కారం అన్న, మీ పేరు? ఏ ఊరండి ఇది? పాపాయిపాలెం. ఏ మండలం? బెల్లంకొండ మండలం. ఏ జిల్లా అండి? పల్నాడు జిల్లా. ఎంత వేస్తారు మీరు మిరప తోట? వేసానండి 5 ఎకరాల దాకా వేసాను. మిరప తోట వేసారు. ఈ వెరైటీ ఎకరన్నర వేసా. చైత్ర వేసుకున్న వెరైటీ పేరేంటి? చైత్ర 22. ఏ కంపెనీ? బెబో సీడ్స్. చైత్ర 22 అని విత్తనం. ఎక్కడ తెచ్చుకున్నారు ఇది? పిడుగురాలో తెచ్చుకొని నర్సరీలో ఇచ్చారా? భూమి మీద పెట్టి సాగు చేశారు? నర్సరీలో ఇచ్చి సాగు చేశారు. మీరు వేసినప్పటి నుంచి సాలుకు ఎంత? ఇది ఏ నెల అండి? ఇది గర్భ నెల. ఎంత సాలుకు ఎంత పెట్టుకున్నారు? సాలు 32 పెట్టుకున్నారు. వేసినప్పటి నుంచి తెగుళ్ళు ఏమైనా వచ్చాయా? తెగుళ్ళు ఏం రాలే. ఇత్తనం సూపర్ గా ఉంది. ఈ నల్లి కూడా సోకించలే ఇంతవరకు. ఏడైనా కొమ్మకాయ ఏడైనా పోతల్లో కూడా ఏడ ఒకటి తగులుతుందిలే గానీ నల్లి కూడా ఎంతవరకు రాలా చేనికి. బాగా క్వాలిటీ కూడా బాగుంది. బొబ్బ కూడా లేదు. బాగా ఇత్తనం పెట్టగలరు. రైతులకి బాగా. ఎంత వస్తుంది అనుకున్నారు మీరు దిగుబడి? ఎకరానికి వచ్చారు 40 వస్తాయి. 40 క్వింటాల దిగుబడి రావచ్చు. 40 వస్తాయి. ఊర్లో ఎవరెవరైనా వేసారా ఈ విత్తనం? వేసారు. ఒక 5-6 వేసారు. 5-7 మంది వేసారు. 7 ఎకరాల దాకా. అందరే బానే ఉన్నాయి. ఈ విత్తనం వాళ్ళే కూడా బానే ఉంది. రైతులు వేసుకోవచ్చు. రైతులు ఎవరైనా ఈ విత్తనం గురించి మీకు అడగాలనుకుంటే మీరు వాళ్ళు చెప్పగలరా? మీ ఫోన్ నెంబర్ అండి? 93 47 20 82 81. ఈ విధంగా రైతు తన మాటలు తెలియదు. ఏ ఊరండి మీది? గణపవరం. ఏది చిలకూరుపేట దగ్గర గణపవరం. రాజుపాలెం మండలం. ఎంత వేసారు మీరు తోట? 4 ఎకరాలు వేసారు. వేసుకున్న వెరైటీ ఏందండి మీరు? చైత్ర 22 బీబీ సీడ్స్ చైత్ర 22 వేసారు. ఎట్లా ఉందండి తోట? తేజాలేనా? ఎంతో రావచ్చు అండి మీ తోట? 30 గంట. నల్లిని చుట్టుపక్కల తోటలు ఎట్లా ఉన్నాయి? మీ తోట ఎట్లుందండి? మా చుట్టుపక్కల చేలు మామూలుగా అంత నల్లి వచ్చి మాడిపోయినా మా చేను వరకు నల్లిని తట్టుకుని లేదండి. ఓకే. ఇంకో రైతు కూడా మనం సాగు చేశారు. మీ పేరండి? చెప్పు. ఎవరండి మీది? గణపవరం. ఎట్లుందండి తోట మీది? బాగానే ఉందండి. మాది కొంచెం వానకి అప్పుడు వర్షాలు దెబ్బతింది ఎత్తుకుంది. ఇప్పుడు బాగా క్వాలిటీ ఉంది. బాగా కాయ సైజు ఉంది. నల్లిని తట్టుకుని తోట మంచిగా. ఎంత వస్తుంది అనుకోండి దిగుబడి మీది? మాకు 25 క్వింటాలు అట్లా వచ్చింది. 30 నుంచి 10. అన్నోళ్ళు వస్తున్నారు. అన్న మీరు ఫీల్డ్ చూసారుగా, ఈ తోట ఎట్లా ఉందన్న? సూపర్ కాసింది. ఎంత వస్తుంది అనుకుంటున్నారు? 30-35 క్వింటాలు వస్తుంది. నల్లిని మళ్ళా పైన కాపు వచ్చిందిలే. కాపు వచ్చింది. కాసిన కాయ మినిమం 30 దాటిద్ది. కాసిన కాయ ఇది. మళ్ళా పైన తంత వచ్చిందిగా. ఇప్పుడు కదిలి కొడుతూ అట ఖచ్చితంగా మళ్ళా అయితే కాయలు కూడా. సో ఈ విధంగా అయితే రైతులు తెలియజేయడం జరిగింది. ఫీల్డ్కి వచ్చినటువంటి అందరూ వేసుకోవచ్చా? రైతులు అందరూ ఈ వేరేటి మీకు ఎలా ఉందండి? గట్టిగా చెప్పాలి. అది అక్కడ కాయల సైజు కూడా ఉన్నాయి, చూసుకోండి. సో 1000 మంది రైతులు అందరూ కూడా ఈ ఫీల్డ్కి వస్తున్నారు. 1500 మంది. 1500 మంది రైతులు. 1500 మంది ఆ ఫీల్డ్. సో మెగా ఫీల్డ్ 1500 మంది.
అన్న ఫీల్డ్కి వచ్చినావు కదా ఏ ఊరన్నా? నాగవరన్న కోసూరు జిల్లా బెంబోర్ సీడ్స్ చేత్ర 22 బాగా కాసిందన్న. ఒక 27 నుంచి 32 క్వింటాల దాకా కాసింది. ఏ క్లాస్ తాలుగా కానీ రైతులు వేసుకోవచ్చు వెరైటీ బ్రహ్మాండం ఉందన్న. మీరేం రేట్ వేసారన్న? నేను స్టార్ వెల్స్, శ్రీశైలం, రవి సీడ్స్, వసుంధర, సాగర్ సీడ్స్, ఎర్రమల్లి, సాహు వేశారు సార్. వాటికంటే బాగుంది సార్. బాగుంది. మా ఇంటి విల్ట్ వచ్చింది సార్. మా కూడా బాగున్నాయి. కొన్ని విల్ట్ వచ్చింది. విల్ట్ లేదు, నల్లి లేదు, తామర ఇది 70 రోజులు అకాల వర్షాలు కూర్చుంది చేలో. అవును సార్. అకాల వర్షాలు కూడా వేసుకుంటారా ముందుకి? బెంబే సీడ్స్ వాళ్ళే చేత్ర 22 వేసుకోవాల్సింది. ఇక్కడ ఏ కోట్లో దొరికిద్దండి ఇత్తనం? విత్తనం భవానీ సీడ్స్ పిడుగురల్లా ఇక్కడ దొరుకుతుంది అన్న. అక్కడ మన దగ్గర ఉంటది, ఎలిజిబిలిటీ ఉంటది. ప్రతి ఒక్క రైతుకు నువ్వు ప్రోత్సహించి భవానీ సీడ్స్ లో మన చేతిరాల భవానీ సీడ్స్ నా పేరు వల్లాల గోపి. మీరు విభో సీడ్స్ చైత్ర 22 అనే ఫీల్డ్ విజిట్ కి వచ్చారు. ఈ వెరైటీ చూశారు కదన్నా, ఈ వెరైటీ ఎలా ఉంది? వెరైటీ చాలా బాగుంది. నల్లిని, త్రిప్స్ని, తెగుళ్ళని అన్ని తట్టుకొని బ్రహ్మాండంగా ఉంది. మీ ఊర్లో చైత్ర 22 అనే వెరైటీ ఏపీ కలుగుతారా? కంపల్సరీ. ఈ ఇతర ఎక్కడ దొరుకుతుందన్నా? భవానీ సీడ్స్. భవానీ సీడ్స్ మల్లికార్జున రెడ్డి దగ్గర దొరుకుతుంది. ప్రతి ఒక్క రైతుకు చెప్పండి, ప్రతి ఒక్క రైతుకు పిడుగురాల భవానీ సీడ్స్ లో ఇతను చైత్ర 22 దొరుకుతుంది. ఎక్కడ రెండో షాప్ లో ఎక్కడ దొరుకుతుంది? గుంటూరు డిస్ట్రిక్ట్ లో చైత్ర 22 ఎక్కడ దొరుకుతుంది? అది ఊరు నుండి వచ్చారు? కొత్తూరు. ఇప్పుడు ఈ ఫీల్డ్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ తోట బాగానే ఉంది. ఎంత వస్తుంది అనుకున్నారు దిగుబడి? 30 క్వింటాలు వచ్చింది అనుకున్నారు. సో చైత్ర 22 అనే ఫీల్డ్. ఏ ఊరు మీది? కొత్తూరు. రాజుపాలెం మండలం కొత్తూరు నుంచి వచ్చారు. ఈ విధంగా ఇది రైతులందరూ వేసుకోవచ్చా విత్తనం? వేసుకోదాకా విత్తనేనా? నల్లిని బొబ్బర్ని తట్టుకొని ఈ విధంగా రైతులు తెలియజేయడం జరుగుతుంది. మీ ఊరు నుండి వచ్చారు వీళ్ళందరూ? ఏదైనా వేసుకోవచ్చా విత్తనం? నెంబర్ 1. ఓకే. ఇది వేల్పూరు. ఇప్పుడు చైత్ర 22 అనే విత్తనం చూడు, బెబో సీడ్స్ చూడటానికి వచ్చారు కదా, ఎట్లుందన్న ఈ తోట? రైతులు వేసుకోవచ్చా విత్తనాలు? మొత్తం వేల్పూర్ అనేది ఎట్లా అనిపించింది అన్న మీకు విత్తనం? ఇది బాగానే ఉందా? నల్లి మీకెళ్ళి ఎట్లున్నాయి తోట? ఎట్లున్నాయా? ఎంత వస్తుంది అనుకుంటున్నాం అన్న ఇప్పుడు ఈ తోట చూస్తున్నారు మీరు? 30 క్వింటాల వరకు వస్తుంది అనుకుంటున్నారు. ఓకే, 30 క్వింటాలు వస్తుంది అనుకుంటున్నారు. ఓకే అన్న. ఊరు మీది? పాపేపాలెం. ఇప్పుడు ఈ విత్తనం చూడటానికి వచ్చారు కదా, చైత్ర 22 ఎట్లా ఉందన్న? విమానం ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీ దిగుబడి? ఎకరానికి 30 క్వింటాల్. మీడియం సైజు కాయ బాగుంది. ఓకే ఓకే అన్న. అచ్చు మారవాలి. చేసుకోదాకా ఎత్తున్నాయి రైతులందరూ? ఓకే అన్న. 22 అనే ఫీల్డ్ చూడటానికి వచ్చిన రైతులు ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తున్నాం. అయితే తోట ఏ విధంగా ఉందనేది చూద్దాం, ఎట్లా కాసిందనేది. తోట చూడండి ఎట్లా కాసిందనేది. కాసి గొడుగు కొమ్మలు బాగా కాసినాయి, దగ్గర కనపడు.